గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమెకు న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మరొకరు చేయాలి అంటే భయం కలిగించేలాగా శిక్ష పడాలి అంటూ పెద్ద ఎత్తున కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, సామాన్యుల నుంచి విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్ల వరకు కూడా ఆమెకు సంఘీభావం ఆమె కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ముందుగా రాష్ట్ర పోలీసులు కొంత దీన్ని రాష్ట్ర పోలీసులు ఏం చేశారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటూ తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసును సుమోటోగా తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఇవాళ త్రిసభ్య ధర్మాసనం కూడా దీనికి ఒక గడువు విధించడం జరిగింది, ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీద, అలాగే ఆసుపత్రి యాజమాన్యం మీద, పోలీసు యంత్రాంగం మీద కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐ విచారణలో రోజుకొక కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, కొత్త విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అసలు సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు దీని వెనక ఏదైనా ఒక హ్యూమన్ ఆర్గాన్ ఒక ముఠా ఏదైనా ఉందా అనేటువంటి రకరకాల కొత్త కోణాలు ఈ యొక్క కేసులో వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది, ఈ చిలికి గాలివానలాగా మమతా బెనర్జీ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా, గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, సందేశ్ ఖాళీ ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అలాగే చాలా పశ్చిమ బెంగాల్లో ఇలాంటి దారుణాలు జరగడం ఇదేమీ కొత్త కాదు. అలాగే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో కూడా ఇలాంటి సంఘటనలు ఈరోజు కొత్తగా జరుగుతున్నాయి కాదు, గతంలో కూడా కొన్ని జరిగాయంటూ ఈరోజు మీడియాలో మనకి కథనాలు వస్తున్నాయి. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో? మమతా బెనర్జీకి రాజకీయంగా డౌన్ఫాల్ మొదలైంది, ఆమె బెస్ట్ పీరియడ్ ఇంకా అయిపోయింది, అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారనేటువంటి వాదనలు కూడా, రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, సాధ్యాసాధ్యాలు ఏంటి, వీటన్నిటి మీద ఇవాళ మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు, కాసిం శెట్టి, అలాగే టీబీజేపీ నాయకులు వీరేంద్ర యాదవ్ గారు, అలాగే మరొక రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వర గారు నాతో జాయిన్ అవుతున్నారు. ముందుగా కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుప్రీంకోర్టు ఈ యొక్క అంశాన్ని సుమోటోగా తీసుకోవడం, త్రిసభ్య ధర్మాసనం ఇవాళ చీవట్లు పెట్టింది ఒక విధంగా చెప్పాలంటే. సుప్రీంకోర్టు కామెంట్స్ని ఎలా చూస్తారు, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎవ్రీ సెయింట్ హ్యాజ్ అ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ అ ఫ్యూచర్ అని మాట్లాడడం జరిగింది, వినబడుతోందని చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈ తాజా పరిణామాలను ఎలా చూస్తారు ఒక అడ్వకేట్గా, లేకపోతే ఒక సిటిజన్గా వెస్ట్ బెంగాల్? యాక్చువల్గా నేను అడ్వకేట్ కాకముందు ఫస్ట్ ఒక భారతీయ సిటిజన్ని, తర్వాతనే అడ్వకేట్. అది నా వృత్తి మాత్రమే. అయితే ఒక విషయం మీ అందరికీ నేను 2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ సంఘటన జరిగింది 9 ఆగస్టు. అవును, 9 ఆగస్టు నాటికి కొత్త క్రిమినల్ చట్టాలు అమలై ఉన్నాయి. 1 జూలై 2024 రోజు అర్ధరాత్రి 12 గంటలకు కొత్త చట్టాలు అమలై ఉన్నాయి. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 173 ఆఫ్ భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారం ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కంప్లైంట్ లో అది 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్స్ జరిగిందనంటే ఫస్ట్ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని రికార్డింగ్ లో, రైటింగ్ లో రాసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా అది మేజిస్ట్రేట్ వారికి పంపడం. అది నార్మల్ అఫెన్సెస్. కానీ రేప్ మరియు డెత్ కేసెస్, అంటే డెత్ కేసెస్ కూడా ఫస్ట్ ఏముంటుందంటే రేప్ అనేది ఫస్ట్ కన్ఫర్మ్ కావు, డెత్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీస్ కానీ, మెడికల్ ఇన్వెస్టిగేషన్, అటాప్సీ అట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత రేప్ అనేది వస్తుంది. అయితే ఇటువంటి అఫెన్సెస్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కానీ ఈ యొక్క ప్రొసీజర్ ని పూర్తిగా వైలేట్ చేయడం జరిగింది. రెండవది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ను, ఆర్డర్ ఏదైతే పరిశీలిస్తే దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఆర్జీ కార్ హాస్పిటల్లో 36 గంటల పాటు ఒక ఇంటర్ను పేషెంట్స్ కి సేవలు అందించేటువంటి సంఘటన మనం చూసాం. అంటే ఒక హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఎనీ ప్రొఫెషనల్లో 36 hours కంటిన్యూస్ గా యూ కాంట్ డిశ్చార్జ్ డ్యూటీస్ ఎఫెక్టివ్లీ.
ఇంకోటి మెడిసిన్ అనేది ఎటువంటి ప్రొఫెషన్ అంటే ఒక స్లైట్ నెగ్లిజెన్స్ కానీ స్లైట్ ఏమరపాటుతో మనిషి ప్రాణాలు పోతాయి. ఎస్, అవును. అటువంటి ప్రొఫెషన్లో 8 అవర్స్ లేదంటే 10 అవర్స్ మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఒక ఇంటర్న్ 36 అవర్స్ పాటు, అది డైరెక్టర్ కోట్ చేయడం జరిగింది జడ్జి గారు అవును. జడ్జిమెంట్ లో. 36 అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ లో పెట్టాడంటే ఫస్ట్ ఇంకోటి అదొక తప్పిదం. రెండవది, అక్కడ బేసిక్ నెసెసిటీస్ లేవు, శానిటేషన్ లేదు, వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్ లేవు, పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ లేవు. ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తూ వచ్చింది ఏంటంటే ఇదొక్కటే సంఘటన కాదు. మే 2024లో ఒక సంఘటన జరిగింది. తర్వాత ఒక హైదరాబాద్ చెందినటువంటి ఒక మెడికల్ ఇంటర్న్ మీద దాడి జరిగిన సంఘటన జరిగింది. అట్లా ఒక సిరీస్ ఆఫ్ ఒక 3-4 సంఘటనలు జరిగినవి. ఈ సంఘటనలు అన్ని కూడా చూస్తూ ఉంటే ఏం తెలుస్తుందంటే ఆర్జీ కార్ హాస్పిటల్ బెంగాల్లో ఎటువంటి సెక్యూరిటీ పర్సనల్ లేరు సంఘటన జరిగితే అరికట్టడానికి. ఎందుకంటే హాస్పిటల్ అనేది జనరల్లీ ఎలా ఉంటుందండి, మనం చూస్తూ ఉంటాం ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఉస్మానియా, గాంధీ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎలా ఉంటుంది అంటే ఏదన్నా పేషెంట్ తీసుకొని వచ్చి అతను చనిపోతే పేషెంట్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎమోషనల్ గురైపోయి దాడికి పాల్పడతారు. అది కంట్రోల్ చేయడానికి చాలా క్వశ్చన్స్ కరుణాసాగర్ గారు, చాలా క్వశ్చన్స్ ఇవన్నీ కూడా జడ్జిమెంట్ ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది ఆర్డర్ లో. మీరు చూసారంటైతే అవి చూడడానికి సెక్యూరిటీ పర్సనల్ లేరు. ఈ విషయం చెప్తా ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 2020 మార్చిలో ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ ఆర్డర్స్ వచ్చాయో, వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ని కరోనాకు కంటైన్మెంట్ కోసం ఒక హాస్పిటల్ ని పెట్టారు. అది గాంధీ హాస్పిటల్లో పరిస్థితి ఏంటంటే పేషెంట్ హాస్పిటల్ తీసుకొని వస్తే ఆ సివియారిటీ లెవెల్ పెరిగిన తర్వాత ఆయన చనిపోతే అక్కడ ఉన్న పేషెంట్ యొక్క అటెండర్స్ దాడులు చేసి కొట్టడం. ఎందుకంటే పేషెంట్ తీసుకొచ్చే అటెండర్స్ ని కూడా ఐసోలేషన్ వార్డ్స్ లో పెట్టేవారు. కంటైన్మెంట్ అవుతుంది కదా, వాళ్ళని కూడా ఐసోలేషన్ పెట్టారు. వాళ్ళు ఐసోలేషన్ వార్డు ఉండేవారు, పేషెంట్ అక్కడే ఉండేవాడు. పేషెంట్ చనిపోతే ఐసోలేషన్ వార్డు ఉన్నటువంటి అటెండర్స్ వచ్చి దాడులు చేసేవారు. ఇట్లా సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే నేను స్వయాన ఒక లెటర్ టైప్ చేసి అప్పటి చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారికి ఒక లెటర్ రాయాను. టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ది డాక్టర్స్. ఈ క్లిష్టకాలంలో వాళ్ళు ఒక్కరే దేవుళ్ళు. అటువంటి బృహత్కర కార్యం చేస్తున్నటువంటి మానవతా దృక్పథంతో వాళ్ళ లైఫ్లు ఇసుకు పెట్టుకొని చేస్తున్నటువంటి డాక్టర్లకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అవుతుంది. వాళ్ళు రోజుకు దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాడులు జరిగిన తర్వాత శిక్షించడం ఎంత అవసరమో దాని దాడులు జరగకుండా అరికట్టడం కూడా అంతే అవసరం. కాబట్టి ఇమీడియట్ గా డైరెక్షన్స్ ఇవ్వని చెప్పి ఒక లెటర్ రాస్తే అప్పటి ఆ చీఫ్ జస్టిస్ గారు ఆ లెటర్ ని సోమోటో పిఐఎల్ గా స్వీకరించి ఆర్డర్స్ పాస్ చేశాడు మొత్తం గవర్నమెంట్ అందరికి. గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే కరోనా సెంటర్స్ గా, ఐసోలేషన్ సెంటర్స్ గా రికగ్నైజ్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా తెలంగాణ స్పెషల్ పోలీస్ తోటి రక్షణ కల్పించాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. మీరు అది గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అటువంటి సేవలు అందించేటువంటి డాక్టర్లకు పర్సనల్స్ లేరు ఒకటి. రెండో విషయము ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే జడ్జి గారు ఆర్డర్ లో చనిపోయింది రాత్రి 3 గంటల నుంచి 5 గంటల మధ్య అటాప్సీ ప్రకారం. 5 గంటల తర్వాత చనిపోతే రెస్ట్ తీసుకుంది సెమినార్ హాల్లో ఆ ఇంటర్న్ డాక్టర్. రేపు అయిన తర్వాత బాడీ దొరికింది బయట, సెమినార్ హాల్లో లేదు. ఇన్ఫార్మ్ చేసినటువంటి పోలీస్ వాళ్ళు ఏం ఇన్ఫార్మ్ చేస్తారంటే సూసైడ్ చేసుకుందని చేస్తారు. ఎట్లా ఒపీనియన్ అసలు ఆత్మహత్య అని చెప్పించింది ఎవరు అనేది అర్థం కావడం. ఎవరు చెప్పమన్నారు, ఎందుకు చెప్పారు? పోలీస్ వాళ్ళు చెప్పించడం ఏంటండి, పోలీస్ వాళ్ళ డ్యూటీ అది. యూ హ్యావ్ టు అసర్టైన్ ద కాజ్ ఆఫ్ ద డెత్ బై సీయింగ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఆ ప్రిన్సిపల్ సందీప్ చూసి అసర్టైన్ చేసుకోవాలి. ఫ్యాన్ కు వేలాడి ఉంటే ఉరి, చెయ్యి కోసుకొని ఉంటే ఉరి, చనిపోయిన వాళ్ళ పక్కన పాయిజన్ బాటిలో, పెస్టిసైడ్ బాటిలో, ఇంకేదన్నా తాగితే చనిపోయేటువంటి హానికరమైనటువంటి ద్రవాంబకు సంబంధించిన బాటిల్ ఉంటే ఫస్ట్ ప్రిజంప్షన్ ఏముంటుందంటే సూసైడ్ అని ఉంటుంది. కానీ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉండే,
నగ్నంగా పెదవులు పగిలిపోయి కళ్ళు పేలిపోయి ఉండి శరీరంలో కాళ్ళు అన్ని బ్రూసెస్, ఆమె పెల్విస్ రైట్ యాంగిల్లో ఉంది. పెల్విస్ రైట్ యాంగిల్లో ఎప్పుడు ఉంటుంది? ఆ పొజిషన్ చూసి సూసైడ్ అని చెప్పి పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్ వచ్చి ఆర్జీకర్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తే 3-4 అవర్స్ పాటు వాళ్ళని లోపలికి రానియాలి. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఎలా చేస్తున్నారు? లోపల పోలీస్ ప్రొటెక్షన్ లో సీన్ ఆఫ్ అఫెన్స్ కంటామినేట్ చేసిరు. అది 102 సిఆర్పిసి కింద అఫెన్స్, అది పాత చట్టం కింద కంటామినేట్ చేసి ఆ తర్వాత వచ్చిన రిపోర్టు డాక్టర్ అటాప్సీ చేస్తే ఆమె మీద సివియర్ సెక్షువల్ అఫెన్స్ ఇంటర్కోర్స్ జరిగింది. 150 ml ఆఫ్ సీమెన్ వాస్ ఫౌండ్ ఇన్ యుటరస్ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. 150 ml సీమెన్ అంటే ఒక హ్యూమన్ మేల్, అంటే హెల్దీ హ్యూమన్ మేల్ ప్రొడ్యూస్ చేసేది 15 ml సీమెన్ మాత్రమే. 150 అంటే ఎంతమంది ఆ సెక్షువల్ అసాల్ట్ లో పాల్గొని ఉంటారు? 10 మంది పాల్గొని ఉంటారు. రఫ్ గెస్ అని 8 మంది పాల్గొన్నారని గెస్ చేశారు. ఇవాళ దాకా అరెస్టు సగం మందిని చేయలేదు. పైగా 15 ఆగస్టు రోజు జూనియర్ డాక్టర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన డాక్టర్ పేరు తీసుకుంటలేను, ఎందుకంటే దిస్ ఈస్ అగైనెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. చాలా మంది పేర్లు తీసి, చాలా మంది కోర్టులు చేసి హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నారు. దట్ ఈస్ అగైనెస్ట్ ద పర్సనల్ డిగ్నిటీ ఆఫ్ ద విక్టిమ్. సుప్రీంకోర్టు చెప్పింది, రేప్ జరగడమే పర్సనల్ డిగ్నిటీని అటాక్ అయితే రేప్ విక్టిమ్ అయిన తర్వాత చనిపోతే కూడా ఆమె పేరు తీసుకోకూడదు, ఎందుకంటే ఇట్ ఇన్ఫ్రింజెస్ ద పర్సనల్ డిగ్నిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.